మూడదానికి ఏమైనా వీళ్ళు ఎంఏ పాటలు వాళ్ళు గోడవే పిల్లలు ఇటు పడితే ఇటు దుంకుతారు ఇటు పడితే ఇటు అధికారులు ఎవ్వరు ఉంటే వాళ్ళకు మోస్తారు మూడదాకా కేసీఆర్ అనుకుని చాలా మంచోడు ఇంద్రుడు చంద్రుడు అనే ఇప్పుడు వీరికి తింటే కేసీఆర్ తింటారు ఇప్పుడు ఇక మరి వీళ్ళు నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అడిగేదే అంతకుముందు కాంగ్రెస్ పార్టీ తిట్టే బీఆర్ఎస్ గోడెక్కిర్రు బీఆర్ఎస్ గడిలోకి పోయారు ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు కదా మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవాళ మరి అప్పుడు అక్బరుద్దీన్ వచ్చి ఏమనాలి ఎస్ నా ఓల్డ్ సిటీని న్యూ సిటీగా మారుస్తా అంటే నేను దేనికైనా సిద్ధం అనాలి అన్నాడు నా హాస్పిటల్ బాగా నడవాలి నా వ్యాపారాలు మంచిగా జరగాలి నేను చేసే కబ్జాలు బాగుండాలి ఓట్స్లో ట్యాక్సీలు కట్టద్దు ట్యాక్సీలు కట్టే ఆప్షన్ వస్తే కొట్టాలి కొట్టిన ఎవరు కేసు పెట్టద్దు 15 నిమిషాలు సమయం ఇస్తే ఇందులో నరికి చంపుతా అన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి కొడంగల్లో పోటీ చేస్తా అంటే గెలుపు మీదేనేది దమ్ముంటే ఏమని చెప్పు మేమందరం కూర్చొని నిర్ణయించుకొని మా పార్టీని నిర్ణయించుకొని కొడంగల్లో గిట్లా అక్బరుద్దీన్ వేసి పోటీ చేస్తే డిపాజిట్ రాకుండా చేసే బాధ్యత మాది ఖతర్నాక్ అభ్యర్థులు నిలబడతాం మేము ఒక్కొక్క యువకుడు ఒక్కొక్క ఇంటికి ఇన్ఛార్జిగా వస్తాడు స్వచ్ఛందంగా వచ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క యువకుడు కొడంగల్లో ఒక్కొక్క ఇంటికి ఇన్ఛార్జ్గా వచ్చి డిపాజిట్ రాకుండా చేస్తాం మేము అంత చాతగాల్లో అయింది మేము అంటే వాళ్ళు నడుచుకుంటే అయిపోతుంది ఏంది ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేయాలి అంతకుముందు ఓఎస్సీ అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు వాస్తవము మీడియా కూడా చూపెట్టింది ఆ కేసును ఆధారాలు సమర్పించకుండా బీఆర్ఎస్ పార్టీ కేసును నిర్వహణ చేసింది కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది మరి వాళ్ళు ఏం చేయాలి ఎందుకు మాట్లాడినాను 10 నిమిషాలు సమయం ఇస్తే నాకు చేస్తాను ఇంకోసారి మాట్లాడితే బిడ్డ ఖబర్దార్ అని అసెంబ్లీ వేదికకు వార్నింగ్ చేయాలి అంటే మేము మాట్లాడడం మేము పడుచుకోవాలట కాబట్టి దానికి ఎంఐఎం పార్టీని ఈ తెలంగాణ రాష్ట్రంలో భూస్థాపితం చేయడమే మా లక్ష్యం